హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్ అయిన వెజ్ మంచూరియన్ అయితే చూపించబోతున్నాను. ఇది సేమ్ స్ట్రీట్ స్టైల్లో చేసుకున్న ప్రాసెస్లోనే చూపించబోతున్నాను అండ్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఫ్రెష్గా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ పీసెస్ని వేసుకోవాలి. ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లేవర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం క్యాబేజ్కి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న క్యాబేజ్ మసాలా ఏదైతే ఉందో అది ఇందులోని పునుకులు ఎలా అయితే వేసుకుంటామో అలా చిన్న చిన్నగా వేసుకోవాలి. అలా వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగించుకోవాలి. ఇవి అచ్చం పకోడీలాగా వేగిపోయిన తర్వాత ఆయిల్ అనేది రిమూవ్ అయ్యేంత వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే రిమైనింగ్ వాటిని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా పకోడీ కింద వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, అచ్చం పకోడీ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అండ్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక రబ్బ కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ బాగా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పకోడీలో ముందుగానే కారం అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సాల్ట్ అండ్ కారం బాగా మిక్స్ అయ్యి ఆనియన్స్కి అంటుకునేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టమాటో సాస్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టమాటో సాస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ని వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని ఈ సాసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లవర్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది ఏదైతే ఉందో దాన్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఉడికిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోని ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న క్యాబేజ్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ సాసెస్ అన్నీ ఈ క్యాబేజ్ పకోడీకి బాగా పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్ అయిన వెజ్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. మీకు కావాలంటే పైన ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది. ఇంతేనండి, ఎంతో ఈజీ ప్రాసెస్ అయిన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.